దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధనలో పాలు పొందుతున్నారు, ఏదైనా దిగులుతున్నారా? ఈరోజు దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ గారి బర్త్డే అండి. ఆయన పుట్టినరోజు. మీ అందరి ప్రార్థనలు, దేవుని కృప ఆయన మీద ఈ సంవత్సరం గత కాలం కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ ఆయన సన్నిహితుడిగా, ప్రియుడిగా, అభిషక్తుడిగా ముందుకు సాగాలని మీ ప్రార్థనలో దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన బర్త్డే కోసం మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీ ప్రేయరు, మీ ప్రేమ. మా కుటుంబానికి అంతకు మించింది ఏం వద్దు మాకు. రెండోది, ఈరోజు ఎవరిదన్నా బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. బర్త్డే వాళ్ళకి, మ్యారేజ్ డే బిడ్డలకు కూడా ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించాలి. చక్కటి ఆత్మీయ ఆరోగ్య దీవెనలు ఇవ్వాలి. సేవకుని కొరకు కూడా మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు 9 గంటలకు ఒక మంచి పాట, అంటే ఈరోజు మార్నింగ్ రిలీజ్ కాబోతుంది, నీ చేయి విడవడు, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. అది నా జీవిత అనుభవం రాసిన పాట, దైవజనుడు పాడిన పాట. మీకోసం, మీ కుటుంబాల కోసం, మన కల్వరి మినిస్ట్రీ నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే చక్కటి మాట. కాబట్టి వినండి. రెండోది, ఈరోజు దేవుడు వాగ్దానం చదువుకుందాం. మరి ఏ కష్టాలు, ఏ బాధలు ఉన్నా, ఏ సమస్యలు, ఏదైనా దేవుడు ఒక న్యూ థింగ్స్ నీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది. ఒక్క మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే అది మొలుచును, దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవగలిగి ఎడారిలో నదులు పారజేయబోతుంది. జస్ట్ ఇప్పుడే టుడే, ఈరోజే నీ లైఫ్ ఒక అద్భుతమైన న్యూ బిగినింగ్, న్యూ థింగ్స్, న్యూ బ్లెస్సింగ్ అన్నీ కూడా బిగిన్ కాబోతున్నాయి. ప్రభువే చేయబోతున్నాడు. దేవుని శక్తి నీ కుటుంబంపై కుమ్మరించబడబోతుంది. నీ యవ్వన జీవితంలో, నీ ఇంట్లో, ఏ దేశంలో ఉన్నా ఒక నూతన కార్యం, నూతన అద్భుతం, నూతన బ్లెస్సింగ్, నూతన కార్యం, నూతన అద్భుతం, నూతన ఆలోచనలు, నూతన దీవెనలు. అరణ్యంలో త్రోవ అంటే చిక్క ఉందేమో మొత్తం నీ లైఫ్, ఒక వే దొరకబోతుంది. ఎడారిలాగుందేమో నీళ్ళు లేక, నీళ్ళు ఉబ్బుకబోతున్నాయి. బ్లెస్సింగ్స్, ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక బ్లెస్సింగ్స్. అందుకే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు ఒక మంచి కార్యం చేయబోతున్నాడు. ఆయన నేనైతే రిసీవ్ చేసుకుంటున్నా, మీరు కూడా రిసీవ్ చేసుకోండి. నీకు నూతన క్రియ చేయబోతున్నాను, నూతన ద్వారం తెరవబోతున్నాను, నూతన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను. మీరు ఏమని అనుకుంటే జరుగును గాక మీ కుటుంబాల్లో, మా జీవితాల్లో. ప్రార్థన. తండ్రి, ప్రతి ఇంటిలో నూతన క్రియ, నూతన ఆశీర్వాదం, నూతన నాయన త్రోవ తెరవబడి అద్భుతం జరుగునుగా కానీ ప్రార్థన చేస్తూ, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి, గర్భఫలం, వివాహము, కోర్టు కేసులు, భూసంబంధమైన బంధకాలు, మా డబ్బు తీసుకుని నిద్రపట్టద్దు, మీడియేటర్స్ కుండి ఒకవేళ ఇప్పించి నష్టపోతుంటే బయటికి రావాలి. ఎవరి బంధకాలను విడిపించబడి క్రొత్తది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగా కానీ శుభములని, దీవెనని ప్రకటిస్తూ మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచి వర్ధల చేయమని మరొకసారి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలకి వాగ్దానాలు నెరవేర్చండి. ప్రతి ఇంటికి, ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి ఎక్కడ మా ప్రియులున్నారు నెరవేర్చి, అయ్యా యుద్ధములు మాన్పి సమాధానం ఇచ్చి, ప్రపంచంలోని శాంతి సమాధానం ఇచ్చి అందరినీ మీరు వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాట మర్చిపోయి నీ చేయి విడువడు అనే పాట ఈరోజు రిలీజ్. ఇప్పుడు ఒకవేళ ఈ వాగ్దానం వచ్చేటికి రిలీజ్ కావచ్చు, అయిపోయేటప్పుడు రిలీజ్ అయిపోయి ఉండొచ్చు. కానీ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి నీ చేయి విడవడు అనే పాట లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికి పంపండి, మీ స్టేటస్లో పెట్టుకోండి, దేవుని ఆరాధించండి. దాంతోపాటు ఈ శుక్రవారం దైవ సేవకుని బర్త్డే 15th మీ ప్రేయర్లో ఆయనని ఎత్తి పట్టుకోండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. శుక్రవారం ఈవినింగ్, శనివారం, ఆదివారం 3 రోజులు కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో మీటింగ్స్ ఉంటాయి. దీంతోపాటు శనివారం ఉజ్జీవ సభ బెల్లంపల్లిలో, సాటర్డే ఈవినింగ్, సండే ఆరాధనలు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ప్రైజ్.